వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ అవినీతి మార్కలు తమకు అంటకూడదనే దూరం పెడుతున్నామని చెప్పారు. సిఐడితో కాకపోతే ఇంటర్పోల్తో విచారణ చేసుకోవాలన్న పేర్ని నానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు. అనేక అంశాలకు సంబంధించి ఆయన మనతో మాట్లాడుతున్నారు. సార్, ఏంటి ఇటీవల కాలంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అసలు ఇప్పుడు కాదు, ఇటీవల కాలం కాదు. అక్కడ పార్టీ 11 సీట్లకు పరిమితం అసెంబ్లీలో అయిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగలేవు కాబట్టి వాళ్ళ కుంభకోణం బయటకు వస్తుంది. ఎట్లా జగన్మోహన్ రెడ్డి పాత కేసులు, ఇప్పుడు చేసే కొత్త కేసులు అన్నీ లోపలికి పోతే మా పరిస్థితి ఏంది, ఏదో చక్కదిద్దుకోవాలా దీపం ఉండగానే అనే పరిస్థితిలో నన్నే అడిగినారు. కానీ నేను ఆలోచించి వీళ్ళందరి యొక్క తప్పులు మా మీదకి ఎందుకు, అలాంటి తప్పులు మా వాళ్ళు కూడా చేస్తారు, ఇలా చేసుకుంటే పోతాని మేమే ప్రస్తుతానికి ఏమీ వద్దనుకొని వాళ్ళ ప్యూర్ గోల్డ్ అని మేము తెలుసుకుంటే మాత్రం రాణిస్తాం, లేకపోతే రాని. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉంది. సో ఇటువంటి ప్రస్తుత పరిణామాల్లో ఆ కేసు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, చంద్రబాబు కూడా త్వరలోనే తేలుస్తామని చెప్పాను. అసలు స్తబ్దత అంటే ఇది హైకోర్టు లెవెల్లో అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. దానిని రద్దు చేయమని మేమంతా, ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరిగే కేసు కాబట్టి అక్కడ సిబిఐ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒత్తిడి పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు కూడా అఫిడవిట్లో పాల్గొనాలా, వాళ్ళు కూడా కేసు వకాల్త పుచ్చుకోవాలా. సునీతమ్మ వేసిన పిటిషన్ మొన్న 9వ తేదీ రాకుండా వాయిదా పడింది కాబట్టి ఏ క్షణమైన వాయిదా అంటూ జరిగిన తర్వాత జరిగితే మాత్రం ఖచ్చితంగా అతని బెయిల్ రద్దు అయితే, ఆ బెయిల్ రద్దు తర్వాత అతన్ని కూడా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ కొన్ని స్కామ్ బయటకు వస్తే అన్ని పరిణామాలు తీవ్రంగా బయటకు వస్తాయి కూడా. అంటే అవినాష్ రెడ్డి తర్వాత ఇంకెవరు ఉన్నారని భావిస్తున్నారు ఈ కేసు? అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఇది అవినాష్ రెడ్డి లెవెల్ కాదు. అపూర్వ జంట భారతికి ఆమె భర్త జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగలేదు. కారణము సులభంగా ఆన్సరు. ఆ రోజు మార్చి 15th నాడు అజయ్ కల్లాం గారు, వాళ్ళ యొక్క కృష్ణమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అక్కడ తెల్లారుజామునే ఉన్నారంటే ముందుగానే స్కెచ్ కాబట్టి ఎలా జరుగుతుందని తెలిసి వాళ్ళకు ఈ ఎలక్షన్ మ్యాండేట్ కానీ ఆ లిస్టు సార్ట్అవుట్, క్యాండిడేట్ల సార్ట్అవుట్ కానీ అప్పచెప్పి పోవాలనుకున్నాడు. కాకపోతే గుండెపోటుతో సరిదిద్దాలనుకున్నారు. అది గుండెపోటు కాదు, హత్య అని తెలిసిన తర్వాత డ్రామా ఆడి మా మీదికి దోషి చంద్రబాబు నాయుడు గారి మీదికి తోయడం వలన జరిగిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అపూర్వ జంటకు తెలిసే జరిగింది. ప్రస్తుతం మరొక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. సార్, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేదు? దేశం అంతా కూడా జరిగింది. మరి దోపిడీ చేయడానికి కావాలంటే ఆన్లైన్లో అయితే దోపిడీ చేయలేరు కదమ్మా. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితేనే దోపిడీ అవుతుంది. దేశం మొత్తం మీద కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పేటిఎం, ఇంకా ఏదైనా గూగుల్ పే దాంతో చేసేదానికి, కూరగాయల దగ్గర కూడా అది చేస్తారు. చిన్న కూరగాయల షాపులో టీ తాగితే గూగుల్ పే అది చేస్తాము. అటువంటిది లిక్కర్ దగ్గర మాత్రం కేవలం క్యాష్. ఎన్నిసార్లు మొత్తుకున్నాము, బాబోయ్ క్యాష్ ఏంటి, ఇది అంత దారుణమైన దోపిడీ అన్న ఏమీ జరగలేదు. ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ వచ్చినాయి ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు క్యాష్. 99 కోట్లు కాదు బాబు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఇది చిన్న విషయం కాదు. కొద్దిసేపు ఢిల్లీలో మాజీ మంత్రి పేర్ని అనమాట సిబిఐ కాదు, సిఐడి కాదు, ఇంటర్పోల్తో దర్యాప్తు చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదంటున్నారు. ఏ కబుర్లు చెప్తారండి, ఆయనకు తెలీదా? పోనండి, ఆయన తెలియపోతే మేము తెలిసి చూపిస్తాము ఇప్పుడు ఏ విధంగా దోపిడీ చేశారు. ఎందుకంటే ఇంటర్పోల్ తోటి దోపిడీ అవసరం లేదు. అసలు నువ్వు క్యాషే ఎందుకు తీసుకున్నారు చెప్పండి. పేరు నాని గారు, దయచేసి చెప్పండి, మీరు లిక్కర్ షాప్స్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటే ఎందుకు చేస్తున్నారు చెప్పండి. దానికి సమాధానము ఎందుకు చేశారు? ఎంతమంది మీకు మొత్తుకోలేదా? మేము క్యాష్ అయితే ఎక్కడ అమ్మారో, ఏమి కొన్నారో, ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకొచ్చినా ఎక్కడైనా షాపుల్లో అమ్మేయచ్చు. అక్కడ 2 లారీ లోడ్లు తీసుకోవడము, అక్కడ ఏదో 1,00,000 2 లక్షలు పెట్టుకొని ఇక్కడ దాని మీద 20 times ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. కుబేర్లు అయిపోయారు ఒక్కొక్కడునే, మామూలుగా కాదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే
విశాఖ రిషికొండకు సంబంధించి ప్రజలకి సంబంధించి సందర్శనార్థం ఉంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రిని కోరాను. అలాగే రెండో అంశానికి సంబంధించి విశాఖపట్నంలో 100 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగింది. దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి బీజేపీ విష్ణుకుమార్ రాజు అంటారు. అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా త్వరలోనే బెయిల్ రద్దవుతుంది. ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా కర్త కర్మ క్రియ అపూర్వ దంపతులు జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి అని చెప్పి కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటున్నారు.